మన ఎంఎస్ ఆఫీస్లో ఇన్సెక్ట్ ఉపయోగించి పిక్చరు, షేప్స్, క్లిప్పర్స్ అలాగే ఇక్కడ వర్డ్ యూజ్ చేసినప్పుడు వాటిని కాపీ పేస్ట్ యూజ్ చేయకుండా ఎలా మనం డూప్లికేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. సో ఫస్ట్ మొదటగా షేప్లోకి వెళ్తున్నాను. షేప్లోకి వెళ్ళి సో మనం సర్కిల్ డ్రా చేస్తాను. సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో సర్కిల్ డ్రా చేసాను. ఇప్పుడు ఇందులో కలర్ ఫిల్అప్ చేస్తున్నాను. కలర్ ఫిల్అప్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నేను కాపీ పేస్ట్ యూజ్ చేయకుండా దీన్ని వేరొక కాపీ, ఇంకొక కాపీ డూప్లికేట్ కావాలనుకున్నప్పుడు మన కీబోర్డ్ మీద సో కంట్రోల్ బటను, సో మనకు డి బటన్, ఇవి రెండు ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు డూప్లికేట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, కంట్రోల్ డి, చూశారు కదా. సో ఇలా మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది డూప్లికేట్ కాపీస్ అనేటివి. సో మనం ఎన్ని ప్రెస్ చేస్తే అన్ని కంట్రోల్ డి ప్రెస్ చేయడం వల్ల రావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఇన్సెట్ మెనూలోకి వెళ్తున్నాను. సో ఇదే ఇన్సెట్ మెనూలో వర్డ్ యూజ్ చేస్తున్నాను. వర్డ్లోకి వెళ్ళి ఒక సెలెక్ట్ చేశాను. సో ఇదే వర్డ్ డైరెక్ట్ ఓకే అంటున్నాను. రైట్, సో ఇప్పుడు నేను ఫార్మాట్లోకి వెళ్తున్నాను. సో షేప్కి వెళ్ళి స్ట్రేట్ తీసుకున్నాను. ఇప్పుడు టెక్స్ట్ డ్రాపింగ్ చూడండి, ఫార్మాట్లో ఉన్న టెక్స్ట్ డ్రాపింగ్కి వెళ్ళి ఇన్ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి కంట్రోల్ డి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డూప్లికేట్ కాపీస్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, ఇలా కంట్రోల్ డి సెలెక్ట్ చేసి కంట్రోల్ డి అన్న కొద్దీ మనకు వస్తూనే ఉంటాయి డూప్లికేట్ కాపీస్. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సో అలాగే ఇమేజ్ తీసుకున్నాను. ఇన్సెట్ మెనూలోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్తున్నాను. పిక్చర్లోకి వెళ్ళి ఇక్కడ సో నేను పిక్చర్ లైబ్రరీలో సో పిక్చర్ని ఒకటి సెలెక్ట్ చేసి ఇన్సెట్ అన్నాను. కానీ ఇలా ఇన్సెట్ అన్నాను. సో ఈ ఇన్సెట్ కూడా టెక్స్ట్ డ్రాపింగ్కి వెళ్ళి ఇన్ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ఆప్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఈ ఇమేజ్ ఇలా ఫార్మాట్ అవుతుంది. సో నేను ఈ పిక్చర్ షేప్ మార్చుతున్నాను. సో సర్కిల్ పెట్టాను. సో ఇప్పుడు ఈ పిక్చర్ను కిందికి డ్రాగ్ చేసి కొంచెం చిన్నగా చేస్తాను. చూడండి, రైట్, కొంచెం చిన్నగా వేసి కిందికి తీసుకున్నాను. సో ఇలా సో పొజిషన్లోకి వెళ్ళి సో మిడిల్లో తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిక్చర్ను కంట్రోల్ డి అంటాను. కంట్రోల్ డి అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇంకో కాపీస్ రావడం జరుగుతుంటాయి. సో చూడండి, సో ఇలా చూశారు కదా. సో నేను 3 సార్లు కంట్రోల్ డి ప్రెస్ చేశాను. 3 కాపీస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, కంట్రోల్ డి, చూశారు కదా. సో చూడండి, సో ఇలా మనకి ఎన్ని కాపీస్ అంటే అన్ని కాపీస్ ఇక్కడ మనకి ఇలా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ట్రిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి.